తెలుసు కదా! 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. దివాళీకి రిలీజ్ అయిన అన్ని సినిమాలట్లో అన్నిట్లోకెల్లా లాస్ట్‌లో నేను చూసిన మూవీ ఇది. ఏం లేదు టైం సెట్ కాలేదంతే. ఇక ఇప్పటికి చూడడం జరిగింది. లాస్ట్‌లో ఈ దివాళీకి రిలీజ్ అయిన 5 ఫిల్మ్స్‌లో ఏం బాగున్నాయో ఆర్డర్ కూడా చెప్తా రివ్యూ లాస్ట్‌లో. ఇక ఈ 'తెలుసు కదా' సినిమాని చూసిన తర్వాత నాకైతే ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ అనే ఫీలింగ్ అయితే కలిగిందండి. అలా అని మరీ తీసి పారేసే మూవీ కూడా కాదు. నేను ఇప్పటి వరకు చూడని ఒక యూనిక్ సబ్జెక్ట్‌ని అయితే ఈ మూవీ డీల్ చేసింది. ఇలాంటి మెచ్యూర్డ్ సబ్జెక్ట్‌ని తీయడం కూడా అంత ఈజీ ఏం కాదు. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడ అనిపించిందంటే, సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్‌ని మెయిన్‌గా హీరో ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు? హీరో ఆ విలనా? అనే డౌట్ తెప్పించే కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ 'రాశి ఖన్నా' గారి సైడ్ నుండి వీక్ అయినట్టు కనిపిస్తుంది. అవే మోస్ట్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ అంతా ఆక్యుపై అయ్యి ఉంటాయి. వాటిని ఇంకొంచెం క్లియర్‌గా ప్రెజెంట్ చేసుంటే ఇంకా బావున్ను. అండ్ తీసుకున్న సబ్జెక్ట్ కూడా కొంచెం బోల్డ్‌గా ఉండడం వలన అందరికీ నచ్చే ఫిల్మ్ కూడా కాదనిపించింది. అందుకే వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇబ్బంది పెట్టే సీన్స్ కొన్నున్నాయి. సో, ఫ్యామిలీతో చూడలేం. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే షెఫ్ అయిన హీరో సిద్దు జొన్నలగడ్డ గారు రాశి ఖన్నా గారిని మ్యారేజ్ చేసుకుంటారు. కానీ పెళ్లైన కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టరు వీళ్ళకని తెలుస్తుంది. అప్పుడేం చేశారు? వీళ్ళు తీసుకున్న ఒక డెసిషన్ వలన హీరో ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎంత నచ్చిందంటే యాక్టింగ్ ఎలా చేయాలో అని ఇన్‌స్పైర్ అయ్యేలా. నిజంగా రోల్‌కి ఇచ్చిన డైలాగ్స్‌కి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. నిజంగా ఫేస్‌లో టెన్షన్ పడుతున్నట్టు గాని, ఇబ్బంది పడుతున్నట్టు గాని, లేదా ఇద్దరి మధ్య నలిగిపోతున్నట్టు గాని ఎలా చేస్తే బావుంటుందో అలాగే చేశారు. ఇన్‌ఫాక్ట్ 'డీజెటిల్లు' కంటే కూడా కంప్లీట్‌గా దాని నుండి దీనికి చాలా వేరియేషన్ కనిపించింది. అండ్ డైలాగ్స్ చాలా చాలా బా రాశారు. డైలాగ్స్ కంటే కూడా మీనింగ్‌ఫుల్ కన్వర్సేషన్స్. ఇన్‌ఫాక్ట్ మూవీ స్టార్టింగ్ టైమ్‌లో రాశి ఖన్నా గారిని మీట్ అయినప్పుడు వచ్చే కన్వర్సేషన్స్ చాలా ఎంగేజింగ్‌గా, సోల్‌ఫుల్‌గా అనిపించాయి. ఈ క్యారెక్టర్ ఎందుకలా బిహేవ్ చేస్తుందనేలా కొన్ని డెడికేటెడ్ సీన్స్ వేసి, జస్టిఫికేషన్ ఇవ్వడం చాలా బా నచ్చింది. ఈ అప్రోచ్ ఇలాంటి స్టోరీస్‌కి బెటర్‌గా నరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక 'రాశి ఖన్నా' గారు షీ నెయిల్డ్ హర్ రోల్. 'శ్రీనిధి శెట్టి' గారు ఉన్నతిలో పర్లేదు. మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్ గారు చాలా బాగా హెల్ప్ అయింది. సాంగ్స్ 'మల్లిక గంధ' అండ్ 'సొగసు చూడతరమ' ఈ 2 ఎక్సలెంట్‌గా అనిపించాయి బిగ్ స్క్రీన్ మీద. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. మధ్యలో 'వైవా హర్ష' గారి కామెడీ కూడా పర్వాలేదనిపించింది. మైనస్ పాయింట్స్. మైనస్ ఏంటంటే ఈ స్టోరీ అందరూ కనెక్ట్ అయ్యేది కాదు. మెయిన్‌గా 'రాజీ కన్నడ' గారి సైడ్ నుండి ఆలోచిస్తే ఆమెకే అన్యాయం జరిగినట్టు కదా! మళ్ళీ హీరో బిహేవియర్ ఏంటి ఇలా ఉంది అనేలా అనిపిస్తుంది. అందులోను సెకండ్ హాఫ్ హీరో ఎందుకిలా అంటున్నాడు అనేది ఇంకా క్లియర్‌గా చూపిస్తే బావున్ను. కంక్లూజన్ ఇదే అని, అందులోని సెకండ్ హాఫ్‌లో హీరో ఎందుకలా ఉంటున్నాడనేది ఇంకా క్లియర్‌గా చూపిస్తే బావున్ను. కంక్లూజన్ ఇదే అని ముందే మనం మాక్సిమం గెస్ చేసేస్తాం. ఎందుకంటే న్యాయంగా అలానే ఇవ్వాలని. కానీ సడెన్‌గా అన్నపూర్ణమ్మ గారి మాటల్లో విని అంతా మర్చిపోయి ఒక్కసారిగా కన్విన్స్ అయిపోవడం ఇలా ఈ పోర్షన్స్ ఇంకా ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లు ఇవి మైనస్‌లే చెప్పుకోవాలి. ఇక వర్డిక్ట్ చూసే ముందు నాకు ఈ 'దివాళీ' సినిమాలో నచ్చిన ఆర్డర్ అయితే ఫస్ట్ 'డూడ్', సెకండ్ ఈ 'తెలుసు కదా', థర్డ్ 'తామ', ఫోర్త్ 'కే ర్యాంప్', ఫిఫ్త్ 'మిత్రమండలి'. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సినిమా మంచిదే. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే క్యారెక్టర్‌లో హీరో పెర్ఫార్మన్స్, స్టోరీ ఇవి ప్లస్‌లయితే ఈ మూవీ అందరి చాయిస్ అని చెప్పే విధంగా లేకపోవడం, సెకండ్ హాఫ్‌లో కొన్ని క్లియర్‌గా చూపించిన సీన్స్ ఇవి మైనస్‌గా చెప్పుకోవాలి. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.